ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్ స్టడీస్లో డైస్ పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. అయితే ఇప్పుడు డైస్ పైన క్వశ్చన్స్ని ఎట్లా మనం ఈజీగా సాల్వ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 3 యొక్క వ్యతిరేక సమతలంలో ఏ సంఖ్య ఉంటుంది. వ్యతిరేకంగా అంటే ఆపోజిట్లో, 3కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది. అయితే ఇక్కడ 3 పక్కన ఏముంది, 5 ఉంది. ఇక్కడ ఏముంది, 6 ఉంది. మరి ఆపోజిట్లో 3కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంది అనేది ఇప్పుడు మనం ఆన్సర్ అనేది చేయాలి. ఎట్లా మనం ఆన్సర్ ఎట్లా రాబట్టగలగాలి అంటే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, 5 ఉంది కదా, 5కి ఎంత కలిపితే 7 వస్తుంది అనేది చూసుకోవాలి. ఇది ఆన్సర్ వస్తుంది మనకి. ఇక్కడ మన 6కి ఎంత కలిపితే 7 వస్తుంది, 1 కలిపితే 7 వస్తుంది. ఇప్పుడు మనం ఏ నెంబర్కి ఎంత కలిపితే 7 వస్తుందో ఆ మిగిలిన నెంబరే ఆన్సర్ అన్నట్టు. ఇక్కడ 3కి ఎంత కలిపితే 7 వస్తుంది, 3కి 4 కలిపితే 7 వస్తుంది. ఇప్పుడు 5కి ఆపోజిట్ ఉన్న నెంబర్ ఏది అంటే 2, 6కి ఆపోజిట్ ఉన్న నెంబర్ ఏది అంటే 1. అలాగే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, 3 యొక్క వ్యతిరేక అంటే 3కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అని అన్నాడు. ఇక్కడ 3కి ఆపోజిట్ నెంబర్ ఏది అంటే 4, 3కి ఆపోజిట్ నెంబర్ ఏముంటుంది అంటే 4. ఆన్సర్ ఏంటిది, ఇక్కడ బి అనేది కరెక్ట్ ఆన్సర్. బి ఏంటి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇక్కడ 2 డైసెస్ అనేటివి ఉన్నాయి. 2 డైస్లు ఉన్నప్పుడు ఎట్లా మరి క్వశ్చన్ ఏంటిది, 3 యొక్క వ్యతిరేక సమతలంలో ఏ సంఖ్య ఉంటుంది. వ్యతిరేకంగా అంటే ఆపోజిట్. ఇక్కడ 3 అనేది ఇక్కడ ఫస్ట్ డైస్లో ఉంది. 3కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి. 3కి పక్కన ఏముంది, 2, 5. అయితే ఇప్పుడు మనం 3కి ఆపోజిట్లో పక్కన అయితే 2, 5 నెంబర్లు ఉన్నాయి. మరి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంది అనేది ఎట్లా గుర్తుపట్టాలి. ఇప్పుడు 2 డైస్లు ఉన్నప్పుడు మరి ఎట్లా, 1 ఉన్నప్పుడు అయితే 3కి ఎంత కలిపితే 7 వస్తుంది అనేది చూసుకుంటే అది ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ 2 డైస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే రెండిట్లో కామన్ నెంబర్ ఏముంది, సేమ్ ఉన్న నెంబర్ ఏముంది చూడాలి. వీటిలో ఈ 2 డైస్లలో కామన్గా సేమ్ ఉన్న నెంబర్ ఏముంది, 2 ఉంది, దీంట్లో 2 ఉంది, దీంట్లో 5 ఉంది, దీంట్లో కూడా 5 ఉంది. ఇప్పుడు 2 కామన్ ఉన్నప్పుడు ఇక్కడ 3కి ఆపోజిట్ నెంబర్ ఏది అంటే 4. ఆన్సర్ ఏంటి 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, 2 యొక్క వ్యతిరేక సమతలంలో ఏ సంఖ్య ఉంటుంది అంటే 2కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంటుంది అనేది చూడాలి. 2కి పక్కనేముంది, 3 ఉంది, ఇటు పక్కన ఏముంది, 5. మరి 2కి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంది అనేది ఇప్పుడు మనం ఆన్సర్ రాబట్టగలగాలి. అయితే ఇప్పుడు 2 డైస్లు ఉన్నప్పుడు కామన్ నెంబర్ ఏముంది చూడాలి. దీంట్లో ఈ 2 డైస్లలో కామన్ నెంబర్ ఏముంది, సేమ్ ఉన్న నెంబర్ ఏంటిది అంటే ఇక్కడ 5, ఒక నెంబర్ మాత్రమే సేమ్ ఉంది. ఇట్లా ఒక నెంబర్ సేమ్ ఉన్నప్పుడు మనం వీటిని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ నెంబర్స్ అనేటివి రాసుకోవాలి. ఫస్ట్ 5 అనేది రాసుకోవాలి. 5కి పక్క క్లాక్ వైజ్లో పోతే ఏ నెంబర్ ఉంది 2, దాని తర్వాత ఏముంది 3. ఇదే మళ్ళీ రెండో బాక్స్లో కూడా క్లాక్ వైజ్లో నెంబర్స్ అనేటివి రాసుకోవాలి. 5 తర్వాత ఏముంది 5 తర్వాత ఏముంది 6 తర్వాత ఏముంది 4. ఇప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది, 2 యొక్క వ్యతిరేక నెంబర్ ఏది అంటే 2కి ఆపోజిట్ ఉన్న నెంబర్ ఏంటిది. ఇక 2 కింద ఏం నెంబర్ ఉంది, ఇక్కడ చూస్తే 6. ఆన్సర్ ఏంటిది 6. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 6.